హలో అందరికీ. ఇక్కడ నేనైతే జొన్న రొట్టెలు చేసుకుంటున్నా. ఇందులో ఒక కాంబినేషన్ చికెన్ అండ్ టమాటో చట్నీ అనమాట. సో ఇదైతే నేను చాలా రోజుల తర్వాత జొన్న రొట్టెలు ఇంట్లో చేస్తున్నా. నేనైతే మాకు చెక్క చిన్నగా ఉంది అండ్ పెంక పెద్దగా ఉంది. కొంచెం ప్రాబ్లం అవుతుంది. లోపల గుంత ఉంటుంది, సరిగ్గా కాలవు. అందుకే ఆల్మోస్ట్ చేయను అనమాట. కానీ ఈరోజైతే అన్నం తినబుద్ధి అయితే లేదని ఇట్లా ఈరోజైతే ఇంట్లో పిండి లేకుండా చేసిన అనమాట. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇదైతే. ఇప్పుడే గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్న. ఈ రొట్టెలు చేస్తే గ్యాస్ కాదు కదా, కిచెన్ మొత్తం పిండి అవుతుంది. ఒకటి కావాలనుకుంటే ఒకటి తప్పదు. సో నేనైతే ఇక్కడ ఒక 10 రొట్టెలు చేసుకున్నా. ఇవి 2-3 డేస్ అయితే తింటాం. 2-3 డేస్ తినాలంటే మెత్తగా ఉండాలి కదా. మెత్తగా ఉండాలంటే జొన్న పిండి కొంచెం ఎక్కువ పోసుకోండి. అయితే మనం రొట్టెలు డైరెక్ట్ పెంక కిందికి దింపుకొని తీసుకోవాలన్నమాట. పొయ్యి మించి రొట్టెలు తీయొద్దంటారు. నేనైతే ఇక్కడ చూడండి జొన్న పిండి జొన్నలు మిక్సీలో వేసి పట్టుకున్నా. బరక వచ్చింది, అంత మెత్తగా రాలేదు. సో ఇచ్చుకపోతుందేమో, ఎట్లా వస్తుందో అని అనుకున్నా. ఆ పిండిలోకి కొంచెం బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి యాడ్ చేసుకొని వేడి నీళ్ళు పోసుకొని చేసుకున్నాను అనమాట. నాకు చేతితోనే అయితే వేయనీకి రాదు, మూతతోనే వేస్తే ఎప్పుడైనా నేను. కొంచెం ఇచ్చుకుపోయినాయి, పర్లేదు. ఇదైనా గ్రేటే, ఎందుకంటే మిక్సీలో పట్టుకున్నాం. గిర్నీలో పట్టుకుంటే మంచిగా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, ఎందుకంటే కష్టపడుతున్న వీడియోస్ కోసం. సో ఇక్కడ నేనైతే ఇలా చేసుకుంటా. అయితే నేను రొట్టెలు నేర్చుకుంది ఎలానో అనుకుంటుర్రా? పెండతో నేర్చుకున్నా తెలుసా నేను రొట్టెలు. అది కూడా కట్ట మీద పెండ పోయి చిన్నప్పుడు పెండతో నేర్చుకున్నా. తలుచుకుంటే నవ్వు వస్తుంది. ఇప్పుడు రొట్టెలు చేస్తుంటే ఆ విషయం గుర్తుకొచ్చింది. నార్మల్గా గిన్నెలది అయితే మంచిగా వచ్చు రొట్టెలు. ఇప్పుడు కూడా మంచిగా వచ్చినాయి, మెత్తగా ఉన్నాయి. మేమైతే మంచిగా తిన్నాం, 2 రోజులు తిన్నాం. మీరు ఎప్పుడైనా మిక్సీలో పట్టి చేసుకురా? ఈ ఐడియా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.